ఆనాడు మద్రాసులో పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఈ గండోఫర్ అనేటటువంటి చక్రవర్తి దగ్గరికి యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చిన తర్వాత తాను మంచి వడ్రంగి పనిలో బాగా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. అంటే వడ్రంగి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. బహుశా మరి ప్రభువును వెంబడించడానికి ముందుగానే తాను ప్రవీణత కలిగి ఉన్నటువంటి శిష్యుడిగా ఉన్నాడేమో మనకు తెలియదు, కానీ తాను వడ్రంగిగా ఉన్నాడు. ఈ గండోఫర్ అనేటటువంటి ఒక చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఆనాడు మద్రాసు మహాపట్నంలో ఉన్నప్పుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మరి తాను మిషనరీగా కనపరుచుకున్నాడు, స్వార్థికుడిగా కనపరుచుకున్నాడు. తర్వాత తనలో ఉన్నటువంటి టాలెంట్ను తెలియపరిచాడు. అప్పుడు ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్ని ఆ గండోఫర్ అనేటటువంటి చక్రవర్తి గుర్తించి ఆ చక్రవర్తి ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటంటే నాకు ఒక భవనాన్ని కట్టిపెట్టమని కొంత ద్రవ్యాన్ని మరి తోమాకు ఇవ్వడం జరిగింది. ఆ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి తోమా ఏం చేశాడనంటే ఆ పేదలందరికీ పనిచేశాడు. పనిచేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత నా భవనం ఎక్కడుందో చూపించమని ఆ చక్రవర్తి తోమాను అడగటం జరిగింది. అడిగితే పరలోకంలో ఉందని చెప్పాడు. నేను భూలోకంలో కట్టమనంటే నీవు పరలోకంలో కట్టమన్నావు కాబట్టి నేను చెరసాల్లో బంధిస్తానని చెప్పి బంధించినప్పుడు మరి దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది. అప్పుడు తన సహోదరుడు గండోఫర్ చక్రవర్తి యొక్క సహోదరుడు ఒక భయంకరమైనటువంటి బలహీనతకు గురి అయి మరణశయ్య మీదకు వెళ్ళినప్పుడు అతను మరి ఆ యొక్క స్వార్థికుడిగా ఉన్నటువంటి ఈ తోమాను ఆ చక్రవర్తి తెలిసి, ఇదిగో నా తమ్ముడు మరణశయ్య మీద ఉన్నాడు కాబట్టి అతనికి నీవు దేవుణ్ణి ప్రార్థించి స్వస్థత కావాలని కోరినప్పుడు అతను ప్రార్థించగానే అతను ఒక దర్శనాన్ని పొందాడు. ఆ దర్శనంలో మరి తాను మరణించి మరి పరలోక పట్టణానికి తీసుకుని వెళుతూ మధ్యాకాశంలో ఒక భవనాన్ని కట్టి ఉంచడం చూపించాడు ఆ దూతలు. ఈ భవనం ఎవరిదనంటే ఇది మీ అన్నయ్య గండోఫర్ చక్రవర్తి కోసము మరి తోమా గారు కట్టించినటువంటి భవనం అని చెప్పినప్పుడు ఆయన చూచాడు. దాన్ని చూచి మరలా తోమా అక్కడ ప్రార్థించినప్పుడు ఆ చక్రవర్తి తమ్ముడు బ్రతికి తన అన్న అయినటువంటి గండోఫర్ చక్రవర్తికి ఈ విషయాన్ని తెలియపరిచాడు. అన్నయ్య నీ కోసము భూలోకంలో కట్టమనేటువంటి ఆ మహా